నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 73.01% పోలింగ్ నమోదైంది. 7 కార్పొరేషన్లలో 66.05%, 116 మున్సిపాలిటీల్లో 75.88% ఓట్లు పోలయ్యాయి. మున్సిపాలిటీలకు సంబంధించి అత్యధికంగా చౌటుప్పల్లో 91.91%, అత్యల్పంగా నందికొండలో 59.68% పోలింగ్ నమోదైంది. కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో 77.36%, అత్యల్పంగా నిజామాబాద్ లో 59.12% ఓట్లు పోలయ్యాయి. అయితే రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుపైనే అందరి ఫోకస్ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేపట్టిన ఎగ్జిట్ పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ని రిలీజ్ చేసింది. మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ 5 కార్పొరేషన్లను కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని అంచనా వేసింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను మాత్రం బీజేపీ దక్కించుకుంటుందని తెలిపింది. బీఆర్ఎస్ కి ఒక్క కార్పొరేషన్ సైతం దక్కదని అంచనా వేసింది. మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతుందని పీపుల్స్ పల్స్ అంచనా వేస్తోంది. మొత్తం 2వ స్థానంలో బీజేపీ లేదా బీఆర్ఎస్ ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎం 1 స్థానం, ఇతరులు 8 నుంచి 14 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉన్నట్లు చెప్పింది. మరోవైపు పార్టీల ఓట్ల శాతం పరంగా చూస్తే 36% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాత 29.7%తో బీఆర్ఎస్ 2వ స్థానంలో, 19.3% ఓట్లను సాధించి బీజేపీ 3వ స్థానంలో నిలిచే సూచనలు ఉన్నాయని తెలిపింది. వార్డుల పరంగా చూస్తే మొత్తం పోలింగ్ జరిగిన 2582 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 1210 నుంచి 1290 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 860 నుంచి 930 స్థానాల్ని దక్కించుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది. మరోవైపు రాష్ట్రంలోని జిల్లాల పరంగా చూస్తే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వెల్లడించింది. మెదక్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంటుందని అంచనా వేసింది. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 5 నుంచి 7 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉండగా, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని తెలిపింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ తన పట్టును నిరూపించుకోనుందని పీపుల్స్ పల్స్ సర్వే చెప్పింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి వాటిని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంచనా వేసింది. రేపు 136 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నెల 16న కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నిర్వహించనున్నారు.